నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎన్టీఆర్ భవన్లో ఘనంగా టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం. తెలుగువారు ఉన్నంత వరకు శాశ్వతంగా ఉంటుందన్న బాబు. పార్టీలో పదవులపై సంస్కరణలు ప్రతిపాదించిన లోకేష్ తన నుంచే అమలు చేయాలని అధినేతకు సూచన. చదువు, వైద్యం మినహా మరేదీ ఉచితంగా ఇవ్వకూడదు. అప్పులు ఫ్రీగా రావని నిజాన్ని పాలకులు గుర్తించాలన్న వెంకయ్య. పాస్టర్ మృతిపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ సాగుతోంది. వారం రోజుల్లో ముగింపునకు వస్తుందన్న ఐజీ అశోక్ కుమార్. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో 17కు పెరిగిన మావోయిస్టు మృతులు. 2 జవాన్లకు గాయాలు, భారీగా ఆయుధాలు స్వాధీనం. మయన్మారులో 1000 దాటిన మృతులు. భూకంప బాధితులకు ముమ్మరంగా సహాయక చర్యలు. తెలుగువారు ఉన్నంత వరకు శాశ్వతంగా ఉండే పార్టీ తెలుగుదేశమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీని లేకుండా చేయాలని ప్రయత్నించిన వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారని చెప్పారు. తనతో సహా అందరూ పార్టీకి వారసులే గాని పెత్తందారులు కాదని తేల్చి చెప్పారు. కార్యకర్తలు కేవలం కాగితాలు ఇస్తే పదవులు రావని, క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిందే అని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగుదేశం 43వ ఆవిర్భావ దినోత్సవం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో కోలాహలంగా జరిగింది. పార్టీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో పాటు రాష్ట్ర, కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. పార్టీ జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన చంద్రబాబు టీడీపీ ఆవిర్భావానికి ముందు, తర్వాత చోటు చేసుకున్న మార్పులను వివరించారు. ఆటుపోట్లు చవిచూసిన ప్రతిసారి కార్యకర్తల కష్టంతోనే రెట్టించిన ఉత్సాహంతో టీడీపీ మళ్లీ అధికారంలో వచ్చిందన్నారు. అలాంటి ప్రాణ సమానమైన కార్యకర్తల్ని మర్చిపోనున్న ఆయన ప్రజల చుట్టూ తిరిగి వారి ఇబ్బందుల్ని పరిష్కరించినప్పుడే తాను గుర్తిస్తానని చెప్పారు. 4 దశాబ్దాలు ఎన్నో సంక్షోభాలు వచ్చాయి. ప్రతి ఒక్క సంక్షోభాన్ని అవకాశంగా తీసుకున్నాం. అదే సమయంలో ఎన్నో సవాళ్లు అధిగమించాం. పార్టీని ప్రాణంగా బతికే పసుపు సైనికులందరికీ నా అభినందనలు. మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నా. మీ అందరికీ సెల్యూట్ చేస్తున్నా. ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యత పార్టీ తీసుకుంటాం. అయితే మీరు నా చుట్టూరు తిరిగితే మాత్రం మీకు న్యాయం జరగదు. ప్రతి నాయకుడికి గుర్తుండాలి, కార్యకర్త ఫస్ట్, నో సెకండ్ థాట్. ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తుండాలి, ప్రజలే ఫస్ట్, పీపుల్ ఫస్ట్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలు, మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాల్సింది నాయకులు. ఈ 2 విషయాలు సమన్వయం చేసుకుంటే ఇంకా తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉంటుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మా తమ్ముడు చెప్తున్నాడు, తప్పకుండా 95 సీఎం గానే ఉంటా, మంచికి మంచిగా ఉంటా. ఎవడైనా చెడు చేసి తప్పించుకోవాలంటే తాట తీస్తా, దాంట్లో సందేహం లేదు. ఎవరైతే తప్పులు చేశారో నిజమైనటువంటి వ్యక్తుల్ని శిక్షిస్తే ప్రజలు కూడా అప్రిషియేట్ చేస్తారు. కానీ మనం చేసేది రాజకీయ కక్షల కోసం పోతే మాత్రం ఎవరు విశ్వసించారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నానన్న చంద్రబాబు ఈ విషయంలో తనతో కలిసి రావాలని నేతలు, కార్యకర్తల్ని అభ్యర్థించారు. ఆర్థిక పరిస్థితిని గాడిన పెడుతున్నామని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని చెప్పారు. అదే సమయంలో దేశం, రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలంటే పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. జనాభా తగ్గిపోతా ఉంది, మనం కూడా జనాభా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే పనిచేసే వాళ్ళు తగ్గిపోతారు, ముసలి వాళ్ళు ఏజింగ్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకని అందరి పిల్లలకి ఇస్తాం. అందుకే ఇంకొక పక్క అందరం కూడా పాపులేషన్ మేనేజ్మెంట్ లో ఇప్పటి నుంచి మీరు మాట్లాడాలి. కనీసం 2 పిల్లలకు తక్కువ కాకుండా ప్రతి ఒక్కరూ కూడా దంపతులు ముందుకు పోయే పరిస్థితి రావాలి. ఇది మనందరి సామాజిక బాధ్యత. ఉగాది రోజున ప్రారంభించబోతున్న P4 కార్యక్రమంలో కలిసి రావాలని ప్రభుత్వ విధానాలతో లబ్ధి పొందిన వారు, సంపన్నులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఈ పేదవాళ్ళని బాగు చేసే బాధ్యత మన పైన ఉంది. అందుకే 20 లక్షల మందిని ఎంపిక చేశాం. పారిశ్రామికవేత్తలకు పిలిపిస్తున్నాను, సమాజంలో పైకొచ్చిన వ్యక్తులకు పిలిపిస్తున్నాను. ఇది మీ బాధ్యతగా తీసుకోండి. నేను చేయాల్సిన పని నేను చేస్తాను. నా జీవితంలో ఒక ఆశయం, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కూడా ఇది. నేను అందుకే తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవంగా పిలిపిస్తున్నా. ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. ఈ రోజు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు అనేది లేకుండా అందరికీ సమానమైన అవకాశం వస్తే సమాజం ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత తృప్తికరంగా ఉంటుందో మీరు ఆలోచించండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిపిన తొలి ఆవిర్భావ వేడుకకు తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా తరలివచ్చారు. 43 ఏళ్ల ప్రస్థానంపై రూపొందించిన ప్రత్యేక వీడియో ఆకట్టుకుంది. తెలుగుదేశం పార్టీలో సంస్కరణలపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రతిపాదించిన సంస్కరణను తన నుంచే ప్రారంభించాలని అధినేత చంద్రబాబుకు ప్రతిపాదించారు. రెడ్ బుక్ను ప్రస్తావించిన లోకేష్ దానిపై పంచ్ డైలాగులు విసిరి క్యాడర్లో జోష్ నింపారు. లక్ష్యం ఒకటే, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తల నాయకులకి గుర్తింపు ఉండాలి. గ్రామ స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయికి ఎదగాలి, పాలిట్ బ్యూరో రూమ్ లో అడుగు పెట్టాలనేదే నా లక్ష్యం. పార్టీ ముందు ఒక ప్రతిపాదన ఉంచాను. 3 టర్మ్లు ఒక పదవి చేసిన తర్వాత పై పదవి కన్నా వెళ్ళాలి, లేదంటే ఒక్క టర్మ్ బ్రేక్ తీసుకోవాలి. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను ఈ రోజు 4వ టర్మ్ లో ఉన్నాను. గౌరవ అధ్యక్షుడు వారు నేను కోరేది ఆ సంస్కరణ నాతో మొదలు పెట్టాలని నేను కోరుతున్నాను. ఇది జరిగితేనే పార్టీలో కదలిక వస్తుంది, యువతకి రెక్కలొచ్చి రాజకీయాల్లో మెరుగైన అవకాశాలు వస్తాయి. నా స్టైల్ ఒకటే, సీనియర్ని జూనియర్ని సమానం గౌరవిస్తా, పనిచేసే వాళ్ళకే నేను ప్రమోషన్ ఇస్తా. పసుపు జెండా ఇంకో 40 ఏళ్ళు రెపరెపలాడాలి. దానికి ఎప్పుడు నిరంతరం పార్టీలో యువ రక్తం పారాలి. దానికి అందరి సహకారం ఉండాలి. రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది గుండుపోటు వస్తుంది. రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది బాత్రూమ్ లో కాలు జారి చెయ్యరగొట్టుకున్నారు. అర్థమైందా రాజా? అధికారంలో ఉన్నామని గర్వం వద్దు, ఈగోలు వద్దు. అందరం కలిసికట్టుగా ప్రజల కోసం, కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడాలని మీ అందరు తెలుపుకుంటూ, అప్పులు తీర్చే మార్గాలు చూపకపోతే కొత్తగా అప్పులు ఇవ్వని పరిస్థితి రావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రాముఖ్యత, సవాళ్లు, ప్రభావంపై విజయవాడలో నిర్వహించిన సదస్సుకు వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అన్నీ ఫ్రీ అంటూ ఓట్ల జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితికి తెలుగు రాష్ట్రాలను చేర్చారని విచారం గొలిపించారు. నేను ఆ పార్టీ ఈ పార్టీని మాట్లాడు, మేము ఫ్రీగా ఇస్తున్నాం, సొంతంగా జోబిలో నుంచి ఇస్తున్నట్టుగా వాళ్ళ ఫోటోలు వేసుకొని పెట్టారు. ఇప్పుడు ఏమైంది? అప్పులు ఫ్రీగా రావు కదా. అప్పులు కూడా మొదట్లో బాగా ఇచ్చేవాళ్ళు కట్టగలదని. ఇప్పుడు కట్టలేరని తెలుసుకున్న తర్వాత ప్రభుత్వాలు ఏం చేసే, కొత్తగా ప్రభుత్వానికి అప్పు ఇవ్వరు కాబట్టి ఆర్టీసీకి అప్పు, వాళ్ళ పేరుతో కూడా అప్పులు తీసుకోవాలి. అవన్నీ కూడా అయిపోయిన తర్వాత మరి అప్పు దొరకకపోతే ఏం చేయాలా? అదేమంటే కేంద్రం అప్పు తెచ్చుకోవచ్చు, రాష్ట్రం మాత్రం అప్పు తెచ్చుకోకూడదని కొంతమంది మాట్లాడుతున్నారు. FRBM యాక్ట్ అని ఒకటి ఉంది. రాబోయే రోజుల్లో నీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, నీ వనరులు ఏంది, నీ ఆదాయం ఏంది, ఎలా నువ్వు తీసుకున్న అప్పును మళ్ళా తిరిగి కట్టగలవు అనే విధంగా రుజువుపరచందే కానీ అప్పు ఇవ్వకుండా ఉండే పరిస్థితి తేవాలనేది నా వ్యక్తిగతమైన ఉద్దేశం. చేస్తేనే, లేకపోతే అడ్డు ఆపు లేకుండా ఇలా లెఫ్ట్ అండ్ రైట్ దొరికిన దగ్గరంతా అప్పు తీసుకొని దివాళ తీస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏం చేయాలా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లో చూడండి, ప్రభుత్వం ఇవాళ ప్రతిదానికి పరిగెత్తి కేంద్రానికి తిరిగిపోయి వాళ్ళు నిధులు ఇస్తే కానీ జరగని పరిస్థితి వచ్చింది. ఎందుకు? శక్తిని మించి, తాహత్తుని మించి అప్పు చేసి. ఇది కేవలం ఆంధ్రగా నిన్న నేను విన్నాను, రేవంత్ రెడ్డి గారు టీవీలో చెప్తూ ఉన్నాడు మొన్న, రేపు 1వ తారీఖుకే జీతాలు ఇస్తామని గ్యారంటీ లేదు, దయచేసి ఉద్యోగస్తులు సహకరించాలా, 1వ తారీఖు జీతాలు ఇవ్వకపోయినా ఆందోళన చేయొద్దని ఆయన అప్పీలు. అంటే ఆ కామెంటేటర్ అడిగాడు, ఆ టీవీ కామెంటేటర్, సార్ ఎందుకు ఇట్లా మాడుతున్నారు, డబ్బులు లేవండి అని. మరి లేదనే విషయం మీకు తెలుసు కదా, ముందు ఎట్లా చెప్పారంటే అధికారంలో రాకముందు కుర్చీలో కూర్చోక ముందు తెలవలేదయ్యా విషయాలు, కుర్చీలో కూర్చున్న తర్వాత ఇప్పుడు తెలిసినాయని అర్థమైనవి, అందుకని ఈ మాట చెప్తున్నా అన్నారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు వరుసగా గట్టి దెబ్బలు తగులుతున్నాయి. సుక్మా జిల్లాలో భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో 17 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ కాల్పుల్లో 2 జవాన్లు గాయపడ్డారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. సుక్మా జిల్లా దండకారణ్యంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 17 మంది మావోయిస్టులు హతమయ్యారు. స్థానిక గోగుండా కొండపై మావోయిస్టుల కదలికలపై సమాచారం అందడంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడ్డంతో ఎదురుకాల్పులు జరిగాయి. 17 మంది మావోయిస్టులు హతం కాగా 2 భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. కెర్లపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పులు చోటు చేసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ ఈ ఆపరేషన్లో పాల్గొన్నట్లు తెలిపారు. గాయపడిన సిబ్బందిని డీఆర్జీ విభాగానికి చెందిన వారిగా పేర్కొన్నారు. కాల్పుల ఘటన జరిగిన ప్రదేశంలో 17 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతుల్లో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు జగదీష్ అలియాస్ భద్రత ఉన్నట్లు చెప్పారు. అతనిపై 25 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలంలో భారీ మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు. AK-47 రైఫిల్, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, ఇన్సాస్ రైఫిల్, .303 రైఫిల్, రాకెట్ లాంచర్, బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్, ఇతర పేలుడు పదార్థాలతో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆపరేషన్ కొనసాగుతోందని, మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు. మరోవైపు బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఐఈడీ పేలుడు ఘటనలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మయన్మార్, థాయిలాండ్ భూకంపాల విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ ప్రకంపనల విధ్వంసానికి 2 దేశాల్లో కలిపి మృతుల సంఖ్య 1000 దాటింది. ఒక్క మయన్మార్లోనే కనీసం 1000 మందికి పైగా మరణించినట్లు మయన్మార్ మిలిటరీ అధికారులు వెల్లడించారు. మరో 2389 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. 30 మంది ఆచూకీ దొరకలేదని చెప్పారు. అటు బ్యాంకాక్లో 10 మందికి పైగా మరణించగా ఓ భారీ భవంతి కూలిన ఘటనలో దాదాపు 50 మంది నిర్మాణ కార్మికులు గల్లంతయ్యారు. భూకంపాల ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. భూకంపం కారణంగా ఇప్పటికే అతలాకుతలమైన మయన్మార్లో ఇవాళ మధ్యాహ్నం 4.7 తీవ్రతతో మరోసారి భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రభావిత దేశాలకు సహాయక సామాగ్రిని పంపుతున్నామని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు. మయన్మార్లో శుక్రవారం మధ్యాహ్నం నిమిషాల వ్యవధిలో 2 భారీ భూకంపాలు సంభవించాయి. ఈ ప్రభావంతో పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లోనూ తీవ్ర ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. వందల సంఖ్యలో భారీ భవనాలు పేకమేడల్లా నేలమట్టమయ్యాయి. ప్రార్థనాలయాలు, సాధువుల మఠాలు కుప్పకూలాయి. శిథిలాల కింద చిక్కుకుని అనేక మంది విలవిల్లాడుతున్నారు. 2 దేశాల్లోనూ అక్కడి ప్రభుత్వాలు వివిధ ప్రాంతాల్లో అత్యయిక పరిస్థితిని ప్రకటించాయి. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసును వారంలోగా తేల్చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. హైదరాబాద్ నుంచి ప్రమాదం జరిగే వరకు ప్రవీణ్ వెళ్లిన మార్గంలోని అన్ని టోల్గేట్ల వద్ద సీసీ కెమెరాల ఫుటేజీ తీసుకున్నట్లు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ప్రవీణ్ చేతులు, ముఖంపై గాయాలున్నట్లు తెలిసిందన్న ఐజీ వివరాలు పూర్తిగా వచ్చాక మరణంపై స్పష్టత వస్తుందన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎవరూ అసత్య ప్రచారాలు చేయొద్దని ఐజీ కోరారు. చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, వారి ఫాలోయర్స్ కానీ, ప్రజలు కానీ కొంత అనుమానాలు వ్యక్తం చేశారు. పాస్టర్ గారి మృతి అనుమానాస్పదంగా ఉందని చెప్పారు. అందుకని అన్ని చర్యలు తీసుకొని దీన్ని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ తోటి శవ పంచనామా జరగడం జరిగింది. టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ పోస్ట్ మార్టం చేశారు. ప్రిలిమినరీ ఫైండింగ్స్లో మనకి పోస్ట్ మార్టమ్స్లో వారికి అబ్రేషన్ ఇంజరీస్ ఉన్నాయని, బాడీ మీద అబ్రేషన్ ఇంజరీస్ ఉన్నాయని, హెడ్ మీద లేసరేటెడ్ ఇంజరీస్ ఉన్నాయని మనకు చెప్పారు. ఇంకా ఒక లెగ్ మీద ఒక బర్న్ ఇంజరీ ఉంది. సో ఇవన్నీ బర్న్ ఇంజరీ సంబంధించిన స్కిన్ని వాటిని పెథాలజీ ల్యాబ్కి పంపించారు. తర్వాత ఈ విస్రా అంతా ప్రిజర్వ్ చేశారు కాబట్టి ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ రావాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ వచ్చిన తర్వాత డాక్టర్స్ మనకి
వారి మృతి కారణం వెల్లడించడం జరుగుతోంది. ఇన్సిడెంట్ డిటెక్ట్ అయినప్పటి నుంచి పోస్ట్మార్టంకి వచ్చినప్పటి నుంచి 36 to 48 hours మధ్యలో డెత్ జరిగి ఉండొచ్చని వాళ్ళు ప్రిలిమినరీ ఫైండింగ్ ఇచ్చారు. కాజ్ ఆఫ్ డెత్ మనకి ఇంకా FSL రిపోర్ట్ వచ్చేదాకా వాళ్ళు నిర్ధారించలేదు. FSLలో చాలా డీటెయిల్గా ఫ్రేమ్ బై ఫ్రేమ్ మనం ఎగ్జామిన్ చేశాం. అంటే సెకండ్కి 50 frames తీసి దాన్ని డీటెయిల్గా ఎగ్జామినేషన్ జరిగాము. దాంట్లో వెహికల్ కొద్దిగా ఆ కారుకి మోటార్ సైకిల్కి గ్యాప్ ఉన్నట్టు క్లియర్గా మనకు ఇండికేషన్స్ తెలుస్తున్నాయి. తర్వాత వెహికల్ని మన డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కూడా ఎగ్జామిన్ చేశారు. దాని మీద డెంట్ మార్క్స్ ఏమైనా ఉన్నాయా, తర్వాత పెయింట్ ఎక్స్చేంజెస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పారు. ప్రిలిమినరీగా వెహికల్ మీద వేరే వెహికల్ పెయింట్ వచ్చి తగిలినట్టుగా ఏమి వారు ఇండికేషన్స్ ఇవ్వలేదు. ప్రజలకి వారి అభిమానులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము, వారి దగ్గర ఏదైనా సమాచారం ఉంటే, ఇంకేమైనా ఎవిడెన్స్ ఉంటే కూడా మాకు ఇవ్వచ్చు. ప్రతి ఫ్యాక్ట్ని వెరిఫై చేసి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే మేము మా కంక్లూజన్ ఇవ్వడం జరుగుతుంది. అందరి దగ్గర సమాచారం తీసుకున్న తర్వాత ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా మేము ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఊహాజనితంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఈ అశాంతి సృష్టించడానికి ట్రై చేస్తే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. FSL రిపోర్ట్స్ త్వరగా వస్తే ఒక వారం రోజుల్లోనే మేము పూర్తిగా దీన్ని కంక్లూడ్ చేస్తామని అనుకుంటున్నాము. ఇంకా వీలున్న త్వరగా దీన్ని ఫైనలైజ్ చేయడానికి ట్రై చేస్తామండి. తిరువూరు టీడీపీ పంచాయతీ పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరింది. తిరువూరు టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ భవన్కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తిరువూరుకు కొలికిపూడి వద్దు అంటూ నినాదాలు చేశారు. వారికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సర్ది చెప్పారు. తిరువూరు ముఖ్య నేతలతో చర్చించారు. 48 గంటల్లోగా తిరువూరు టీడీపీ నేత రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కొలికిపూడి అల్టిమేటం ఇచ్చిన నేపథ్యంలో పార్టీకి ఎవరూ అల్టిమేటం ఇవ్వలేరని తేల్చి చెప్పారు. ఈరోజు మనం అధికారంలోకి వచ్చాం. 9 నెలలు అయింది. కొంతమంది వారి సొంత నిర్ణయాలు, కొంతవరకు పార్టీ నాయకత్వంతో వారు సంబంధం చేసుకోలేకపోతున్నారు. కనుక మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. మీరు ఎదుర్కొన్న సమస్య ప్రభుత్వానికి పరిష్కారం చూపిస్తాం. ఎవరైనా పార్టీ లైన్ దాటితే వాళ్ళ మీద వెయిట్ పడేటట్టు కూడా చేస్తామని చెప్పేసి ఎవరు కూడా పార్టీకి అల్టిమేట్ ఇవ్వడం లేదు. పార్టీయే సుప్రీం. ఈరోజు మిమ్మల్ని నడిపించేటువంటి నాయకత్వం ఉంది. ఎవరికైనా సరే ఒకటే మాట, పార్టీ ఒక నియమావళి ఉంది. ఆ నియమావళికి తగ్గట్టుగా నడపవలసినటువంటి అవసరం. హత్య సినిమా దర్శక నిర్మాతలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వైసీపీ నాయకులకు ఉలికిపాటు ఎందుకని వివేక హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ ప్రశ్నించారు. తాను కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపిస్తున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆధారాలు బయటపెట్టాలని సునీల్ యాదవ్ డిమాండ్ చేశారు. తనకు ఏదైనా జరిగితే వైసీపీ నాయకులు వివేక హత్య కేసు నిందితులే బాధ్యత వహించాలన్నారు. నా దగ్గర కోట్లే పడగలెత్తి ఉంటే నేను రెంట్లో ఉండాల్సిన అవసరం లేదు. ఆ దగ్గర ఉన్న కోట్లు ఏంటో ఆయన నిరూపించి ఆ కోట్లు తీసుకొని నాకు ఇల్లు కొనిపించాల్సినదిగా నేను కోరుతున్నాను ఆయన్ని. హత్య అనే సినిమా పైన, నా తల్లి పైన, నా పైన ఆరోపణలు వస్తున్నాయని చెప్పేసి ప్రూఫ్స్తో సహా నేను స్టేషన్లో ప్రొవైడ్ చేసిందేనే వాళ్ళు కేసు కట్టడం జరిగింది. ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీలో అసలు విషయాలు, అసలు నిజాలు తెలుస్తాయి. ఈ హత్య సినిమా ఎవరు తీయించారు, దీని వెనకాల ఎవరు ఉన్నారు, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ రెడ్డి అన్న పేర్లు, వీళ్ళ పేర్లు ఎందుకు సినిమాలో చూపించలేదు? మొత్తం 8 మంది అయితే ఇప్పుడు ఇద్దరిని ఎందుకు ప్రధానంగా చూపిస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు? అందుకనే ఈ రోజు చెప్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళతోనే ప్రాణాలు ఉందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు. ఇదే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు గవర్నమెంట్ పడిపోయిన తర్వాత హైదరాబాద్ 5 స్టార్ హోటల్లో పేరు నాకు తెలియదు, త్వరలో చెప్తా అది కూడా. ఆ హోటల్లోకి పోయి ఎవడి కాళ్ళు పట్టుకొని డబ్బులు ఇచ్చి నన్ను చేసిన భూ కబ్జాలు అయితేనేమి, అక్రమాలు అయితేనేమి, నావి బయటికి రాకుండా చెయ్యండి అని ఎవడు కాళ్ళు పట్టుకున్నాడో తెలియదా పొద్దుటూరు ప్రజలకు? ఒక బీసీ నాయకుడిని మర్డర్ చేపించింది ఎవరు, దాని వెనకాల సూత్రధారులు ఎవరు? ఇది పొద్దుటూరు ప్రజలకు, కడప జిల్లా ప్రజలకు మొత్తం అందరికీ తెలుసు. మరి దాని గురించి మాట్లాడితే ఎక్కడ తలగా పెట్టుకుంటాడో ఆయన తెలియదు. వివేక హత్య కేసు నిందితులకు శిక్ష పడే సమయం ఆసన్నమైందని జమ్మలమడుగు ఎమ్మెల్యే బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి అన్నారు. వివేక హత్యకు జగన్, అవినాషే సూత్రధారులన్నారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం బయటకు కనిపించే కన్నా చాలా పెద్దదని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. కృష్ణదేవరాయలు గారు
ఈ యొక్క లిక్కర్ స్కామ్ ఢిల్లీ కంటే ఎక్కువ అని చెప్పినాడు. నేను ఆయనకు చెప్పిన సలహా ప్రొడక్షన్ సూపర్ అసలైంది. మీరు అమ్మినేది ఒకటి అనుకుంటున్నారు, దీంట్లో మోసం. ఇప్పుడు ఉదాహరణకు 10,000 పెట్టెలు ప్రొడక్షన్ జరిగింది అనుకోండి, 5,000 6,000 పెట్టెలు మాత్రమే అమ్మినట్టు చూపినారు. మిగతా పెట్టెలు అమ్మినా అంటే ఆడ ప్రొడక్షన్ లేదు కాబట్టి వీళ్ళే మనుషులు పెట్టి అమ్మినారు, నగదుకు అమ్మినారు. ఇదే అసలు సూత్రం. ఇది ఇంకా పెద్ద స్కామ్ ఉంది. ఎడ్యుకేషన్ లో స్కామ్ చేసినారు, ఫైబర్ నెట్ లో స్కామ్ చేసినారు, గనులు ఆక్రమించుకున్న మహా గనులు ఇల్లు. వీళ్ళ ధనదాహానికి అంతే లేదు. పద్మనాభ స్వామికి ఒక్క నేలమాలుగా మాత్రమే ఆయనకు, ఈ జగన్నాథ స్వామికి ఆయనకే తెలియదు ఎన్ని నేలమాలుగలో. పేపర్లో వచ్చింది, సునీల్ రెడ్డి దాటిచ్చాడు సుమారుగా దుబాయ్కి సింగపూర్కి అమౌంట్ అని. వాళ్ళ పెదనాన్న కొడుకు రాజారెడ్డి, ఆయన పేరు జార్జి రెడ్డి కొడుకు. స్కీములు తెలియదు మహానుభావులు, స్కాములు తప్ప. ఈ రాష్ట్రంలో ఏ 8 పక్కన పోవాలా, ఏ 8 రావాలా. కానీ వాళ్ళు ఏం చేశారు, ఏ 5ని పక్కన పెట్టి 8 తెచ్చారు. 8 అంటే మహానుభావుడు అవినాష్ రెడ్డి. వస్తుంది సినిమా స్టార్ట్ అయింది ఇప్పుడు కదా, కథ స్టార్ట్ అయిందని. ఇప్పుడు కాలం దగ్గరకు వచ్చింది, పండగ దగ్గరకు వచ్చింది. రేపు ఉగాది పండగ, ఎల్లుండి రంజాన్ పండగ. ఈ పండగ వీళ్ళకు సీజన్ వచ్చింది, ఇప్పుడు లోపల పోయే సీజన్. అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం పంపిన షోకాజ్ నోటీసుకు సమాధానం చెబుతానని కడప మేయర్ సురేష్ బాబు తెలిపారు. కడపలో 36 లక్షల నిధులతో మేయర్ కుటుంబ సభ్యులు కాంట్రాక్టు పనులు చేశారని విజిలెన్స్ ఇచ్చిన నివేదిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం సురేష్ బాబుకు షోకాజ్ నోటీసు పంపింది. కడపలో తన కుటుంబ సభ్యులకు చెందిన కాంట్రాక్టు సంస్థకు పనులు కట్టబెట్టిన విషయం అధికారులు తనకు చెప్పలేదని మేయర్ బుకాయించారు. ఇది రియల్గా చెప్పాలంటే అధికారులు చూసుకోవాలి. ఇప్పుడు స్టాండింగ్ కమిటీ నా ఊరికి ఏమొస్తాయి, నా కొడుకు మేజరేమా, ఇప్పుడు నేను నన్ను క్వశ్చన్ చేస్తే దానికి లేదు. ఎవరు చూసుకోవాలి, అది అధికారులు చూసుకోవాలి. బిలో 10 lakhs నాకు రావు, అబౌవ్ 10 lakhs పైన నాకు వస్తాయి. 2-3 లక్షలు వర్కులు నాకు వస్తాయా? అధికారులు తప్పు. నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. ఏదైనా జరుగుతుంటే కార్పొరేషన్ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారే, ఇది ఎందుకు లేదు అధికారులు నాకు ఇన్ఫర్మేషను? అదృష్టంగా తిరిగింది. నాకు తెలియకంటే అధికారులు నాకు తెలియపరచాలి కదా. కడప కార్పొరేషన్లో మేయర్కు తెలియకుండా ఆయన కుటుంబ సభ్యులకు 36 లక్షల రూపాయల పనులు ఎలా కట్టబెట్టారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ప్రశ్నించారు. ఇన్నాళ్లు ప్రశ్నించే వాళ్లు లేకే మేయర్ సురేష్ బాబు విచ్చలవిడిగా అవినీతి సాగించారని దుయ్యబట్టారు.